గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన అండ్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ బై స్పందన. ఇప్పుడు మన లైఫ్ బై స్పందన ఛానల్ 7K ఫ్యామిలీ అయిందనమాట. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లే నేను 7K వరకు రీచ్ అయ్యాను. ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలి. మనం 10K సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అలాగే నా మానిటైజేషన్ అవ్వలేదు ఇంకా, దానికి కూడా మీరు అందరు హెల్ప్ చేయండి. వీడియోస్ ఎండ్ వరకు చూడండి, లాంగ్ వీడియో, సో దట్ మనకున్న షార్ట్ టైం పీరియడ్లో నా మానిటైజేషన్ అవ్వడానికి అయితే మీరు హెల్ప్ చేయండి. అండ్ పిల్లల కోసం లంచ్కి మాత్రం రైస్ అయితే వాష్ చేసి అయితే పెట్టేసుకుంటున్నా. సో ఎంతమంది డైట్లో ఉన్నా మన కోసం ఒక ఫుడ్, పిల్లల కోసం వేరొక ఫుడ్ వండాల్సిందే ఖచ్చితంగా. అండ్ అలాగే రీసెంట్ టైమ్స్లో నేను కిచెన్ ఫైన్స్ కొన్ని ఆర్డర్ అయితే చేశాను. సో అవి మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను అనమాట. అండ్ అలాగే రాఖీ వస్తుంది కదా, మా ఖుషి కోసం అయితే రాఖీ కోసం అమెజాన్లో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ చేసా. సో అదే ఇది. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది అండ్ ప్యాటర్న్ బాగుంది. యాక్చువల్గా పిల్లలకి ఆన్లైన్లో సెలెక్ట్ చేసి తీసుకోవడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. సో ఈ డ్రెస్ అయితే ఖుషి కోసం తీసుకున్నా. ఇది 5 to 6 years తీసుకున్నా. కొంచెం 1 size పెద్ద తీసుకున్నా, ఎందుకంటే తొందరగా చిన్నగా అయిపోతుంది. ఇది చాలా బాగుంది. డ్రెస్ చూసింది కథం వేయమని అడుగుతుంది. సరే వేసిన. వావ్, నిల్చోరా. యాక్చువల్లీ పెద్దగా అయిపోయింది. నేను షోల్డర్స్ బాగా లూజ్ అయిపోయింది. బిడ్డ ఒక్క నిమిషం లూజ్ అయిపోయింది. ఎక్స్చేంజ్ పెడదాం, చూపిద్దాం. యాక్చువల్లీ నేనేమనుకున్నా, లెంత్ పొడుగుంటే చాలు 1 size బిగ్గా తీసుకుందాం అనుకున్నా. కానీ వేసి చూస్తే తెలిసింది అసలు ఖుషి అడగకపోతే నేను వేసేదాన్ని కాదేమో. దానివల్ల తెలిసింది షోల్డర్స్ బాగా లూజ్ ఉన్నాయి. సో ఈ డ్రెస్ నేను ఇప్పుడు మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టాలి. సైజు 3-4 తీసుకుంటే బెస్ట్ అనుకుంటా. కానీ బాగుంది ఇది, క్వాలిటీ కానీ ప్యాటర్న్ కానీ నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా ఇది రాఖీ కోసం అని తీసుకున్నా. రాఖీ కమింగ్ ఫ్రైడేనే ఉంది. జస్ట్ 2 daysలో నాకు ఎక్స్చేంజ్ వస్తుందో రాదో తెలియదు. బట్ వీడియో వెంటనే అయితే ఎక్స్చేంజ్ అయితే పెట్టేస్తా. సైజు 1 small సైజ్కి అయితే వెళ్తా. సో ఇది ఖుషి డ్రెస్ అన్నమాట. సో ఇవన్నీ నేను హౌస్కి కావాల్సిన, జనరల్గా అమెజాన్లో మనం ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా, సో అట్లా నేను పెట్టుకున్న అమెజాన్ ఫైన్స్ అయితే చూపిస్తున్నా. సో ఇది కూడా అమెజాన్ నుంచి తీసుకున్నా. ఖుషిది ఇట్స్ ఫ్రమ్ మ్యాక్స్ బ్రాండ్. ఇదైతే ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా. హ్యాండిల్ విత్ కేర్ అని ఎందుకు చెప్పండి, ఎందుకంటే అది గ్లాస్ది కాబట్టి. సెట్ ఆఫ్ 4. ఎవరైతే సెల్లర్ ఉన్నారో వాళ్ళు ఇది కూడా కార్డు కూడా ప్లేస్ చేస్తారు దాంట్లో. సో ఇవి నేను తీసుకున్నాయి, ఇలాంటివి సెట్ ఆఫ్ 4 తీసుకున్నా. మెయిన్గా ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో పౌడర్స్ చేస్తాం కదా, కారపొళ్ళు అలాంటివి స్టోరేజ్కి హెల్ప్ఫుల్ అయితే మెయిన్గా కారపొళ్ళకి తీసుకున్నాను. సో ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అనేసి తీసుకున్నా. యాక్చువల్గా ఈ జార్ క్యాప్స్ కూడా బాగున్నాయి. నా దగ్గర ఇలాంటివి నెయ్యి కొనుక్కున్నప్పుడు ఇలాంటిది ఒకటి వచ్చింది జారు. సేమ్ దాంట్లోనే కొంచెం స్టాండర్డ్గానే ఉంది. మంచి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చినాయి, ఎక్కువ కూడా కాదు, మంచి తక్కువ బడ్జెట్లోనే వచ్చింది అన్నమాట. సో అట్లా నేను మళ్ళీ నెక్స్ట్ టైము 1 లీటర్ది కూడా తీసుకుంటా. ఇది 500 ml. నెక్స్ట్ 1 లీటర్ది కూడా తీసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఈ గ్లాస్వి ఉన్నప్పుడు మెయింటైన్ చేయడం చాలా కష్టము. అందుకనే గ్లాస్వికి ఆలోచిస్తాను తీసుకోవడానికి. బట్ ఇంకా పొడులు అవన్నీ డైట్లో ఉన్నప్పుడు ఎక్కువ వాడుతున్నాం. డైట్ లేకపోతే మనము అంత పొడులు కానీ అంత స్ట్రిక్ట్ డైట్, డ్రై ఫ్రూట్స్
అవన్నీ తినం కదా. సో ఇప్పుడు మెయిన్గా డైట్లో ఉన్నప్పుడు మనకి అవన్నీ యూజ్ అవుతున్నాయి. సో అట్లా అందుకే ఈ జార్స్ కొనాల్సి వచ్చింది. సో కాకపోతే ఈ జార్ తక్కువ క్వాలిటీ, మనం ప్రైస్ తక్కువ పెట్టినాం కాబట్టి అంత మరీ మంచి క్వాలిటీ లేదు. బట్ ఓకే, మంచి క్వాలిటీ కావాలంటే తక్కువ కాస్ట్లో రావు కదా. సో అట్లా యూజ్ చేసుకోవడానికి అయితే పర్లేదు. ప్లాస్టిక్ అంటే బెస్ట్ కదా. సో అట్లా ఈ 4 అయితే పర్చేస్ చేసాను. 4 నెక్స్ట్ ఇవైతే నాకు కూడా తెలియదు, సతీష్ పెట్టిండంట, నిన్న వచ్చినాయి. ఐ థింక్ ఇవి బాటిల్స్. ఇంకా సతీష్ డ్యూటీస్కి వెళ్తారు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా బాటిల్స్ మెయిన్ ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి. మేము రీసెంట్గా అంటే నవంబర్లో హైదరాబాద్కి వెళ్ళినప్పుడు డెకెథ్రాన్లో తెచ్చుకున్నాము. ఎన్ని బాటిల్స్, ఒక 6 బాటిల్స్ తెచ్చుకున్నాం. 6 బాటిల్స్లో ఆల్రెడీ మా పిల్లలిద్దరు 2 బాటిల్స్ని పసాక్ చేసేసారు అనమాట. సో అందుకే బాటిల్స్ పెట్టేసిండ్రు. ఇవి బాటిల్స్, ఇవి నయాసా బ్రాండ్ వాళ్ళవి. ఇది 1150 అంటే 1150 ml వాటర్ బాటిల్. ఇది అంటే 1 లీటర్ పైనే ఉంది. సో డ్యూటీస్కి ఆయనకి బాగా హెల్ప్ అవుతుంది ఇట్లా 1 లీటర్ పైన ఉండడం వల్ల. సో మీ డ్యూటీస్కి ఇందులో వచ్చి 2 బాటిల్స్ తీసుకుంటాడు. పడుతుంది ఖుషి అంటే ఇటు సైడ్ రా. దీంట్లోంచి డ్యూటీస్కి 3 బాటిల్స్ యూజ్ చేస్తాడు. మిగతా అయితే ఇంట్లోకే. సో ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి స్టీల్ బాటిల్స్ కూడా నేను ముందు పర్చేస్ చేసిన ఇంట్లో అసలు వాడట్లేదు. చూడాలి, ఇవైతే పక్కన పెట్టేస్తా. సో ఇది నేను అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. ఇంకొకటి ఆర్డర్ చేసిన, ఇంకా రాలేదు. యాక్చువల్గా 1 వీక్ అవుతుంది పెట్టి, ఇంకా రాలేదు. అవి క్యాప్సికమ్వి సెరామిక్ జార్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా. సో అవి పెట్టిన అనమాట కిచెన్లోకి. అవి వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఇవైతే నేను తీసుకున్నాయి. సో అవి నేను పర్చేజ్ చేసినాయి అనమాట. ఖుషి డ్రెస్ అయితే నేను ఆల్రెడీ ఇంకా రిప్లేస్మెంట్ కూడా కాదు, ఎందుకో నాకు ఇంకా పిల్లకి ఆ సెట్ కాదనిపించింది. తను బాగా సన్నగా ఉంటుంది కదా, కొంచెం లావు ఉన్న వాళ్ళకి ఆ స్లీవ్లెస్ కానీ ఆ మోడల్ ఏదైతే ఉందో అది బాగా సెట్ అయితే తనకు ఆ సెట్ కాదేమో అని అనిపించింది. దాని తర్వాత మళ్ళీ ఫోటోలో చూసిన దానికి రియల్గా చూసిన దానికి బాగుంది, యాక్చువల్గా బాగుంది. కాకపోతే వైట్ కలర్ తనంతా మొత్తం డర్టీ చేస్తుందేమో అని అనిపిస్తుంది. సో అందుకే ఇంకా రిటర్నే పెట్టేసిన, ఎక్స్చేంజ్ కూడా పెట్టలేదు. ఒకవేళ రిప్లేస్మెంట్ పెడితే ఏమవుతుందంటే తనకి ఎగ్జాక్ట్ సైజ్ వస్తుంది, మళ్ళీ తర్వాత కొన్ని మంత్స్కే అది టైట్ అయిపోతుంది. సో అందుకే బెటర్ అసలు డైరెక్ట్గా తీసుకోవడం బెటర్ అని అసలు జూడియోకి వెళ్దాము అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. అసలు జూడియో కుదరట్లేదు, కడపలో ఉంది. మేము ఉండేది కడప డిస్టికే కానీ మేము కడపలో ఉండం కాబట్టి సో అన్నిటికీ వెళ్ళలేకపోతున్నాము. సో కడపలో ఉంటే మనకి లైఫ్ స్టైల్ ఉంది, మ్యాక్స్ ఉంది, టెన్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట. సో హ్యాపీగా అక్కడ మనం షాపింగ్ చేసేసుకోవచ్చు. ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజు అయినా పోవచ్చు అనమాట. సో ఇట్లా దూరం ఉంటే మాత్రం కష్టం అవుతుంది. అందుకే నేను మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ ఆన్లైన్లోనూ పర్చేస్ చేస్తాను. సో అందుకే ఇంకా రిటర్న్ పెట్టేసిన. మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో, ఇంకా నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం అనుకుంటున్నా. కడపకి అస్సలు పాసిబుల్ అవ్వట్లేదు, ఇంకా అది ఎప్పుడైతుందో ఏమో తెలియదు. బట్ ఈసారి ఇంకా వెళ్ళినప్పుడు షాపింగ్ది వీడియో కూడా తీసుకుంటాం. సో స్టైలప్ అని నేను ఇంత రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు స్టైలప్ అనే ఒక స్టోర్లో ఖుషికి ఒక కార్డ్ సెట్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. అసలు స్టైల్ యూనియన్ ఒకటేనా కాదా అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇక్కడ తిరుపతిలో స్టైల్ యూనియన్ ఉంది, నాకు తెలిసి కడపలో కూడా ఉన్నట్టుంది. బట్ స్టైలప్ వేరేనా, స్టైల్ యూనియన్ వేరేనా, మీకు తెలిస్తే మాత్రం ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ స్టైలప్లో పిల్లల డ్రెస్సెస్ అయితే బాగున్నాయి, నాకు నచ్చినాయి. సో కార్డ్సెస్ అంటే రీజనబుల్ ప్రైస్లో మంచి కార్డ్సెస్ అయితే దాంట్లో నేను ఖుషికి అయితే ఒకటి తీసుకున్నా, కానీ అది బాగుంది. ఇప్పటికే వేస్తున్నా, నేను నవంబర్లో తీసుకున్నా, ఎన్నిసార్లు వేసినా అది మంచి కాటన్ థిక్గా ఉంది, చాలా బాగుంది. అట్లాంటివి అయితే పిల్లలకి బెస్ట్ కదా, ఫుల్ కవరేజ్ ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది కార్డ్ లాగా. సో అదనమాట. ఇంకా నేను
ఆల్రెడీ ఒక పక్క వంట అంతా స్టార్ట్ చేసిన, మిల్ మేకర్ అంతా బాయిల్కి పెట్టేసిన అనమాట. ఇంక ఈలోపు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఈరోజు అయితే హాలిడే. సో మొత్తం ఆగమాగం చేసేసిర్రు. మధ్యాహ్నం కూడా కాలేదు ఇంకా, అప్పటికే మొత్తం హాల్లో మొత్తం షుగర్ అంతా వేసేసిరు అనమాట. షుగర్ ఎందుకంటే నేను వాళ్ళకి షుగర్ కావాలి, ఏమైనా తినడానికి కావాలంటే షుగర్ కావాలి చిన్న బౌల్లో అయితే లైట్గా షుగర్ అట్లా పెట్టిస్తా, ఒక 1 స్పూన్ అట్లా. అంటే ఏంటంటే వీళ్ళు మా పిల్లలు ఎట్లా అంటే ఒక 10 మినిట్స్కి ఒకసారి, హాఫ్ అన్ అవర్కి ఒకసారి అమ్మ ఏమన్నా కావాలి, అమ్మ ఆకలేస్తుందని అడుగుతారనమాట. అప్పటికే వాళ్ళు బిస్కెట్స్ తిన్నారు, చాక్లెట్స్ తిన్నారు, మళ్ళీ నటెల్లా ఉంటే నటెల్లా తిన్నారు. సో బ్రేక్ఫాస్ట్ చేసిండు, ఉప్మా చేసిన మార్నింగ్ వాళ్ళకి, ఉప్మా తిన్నారు. దాని తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మ్యాగీ చేసిన, మ్యాగీ తిన్నారు. మళ్ళీ ఇంకా గ్యాప్ లేకుండా ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాను అనమాట. సో మొత్తం చెత్త వేస్తే మళ్ళీ ఇంకా ఇది ఉండే అనమాట వ్యాక్యూమ్ క్లీనర్. సో ఇది ముందు నుంచే ఉంది నా దగ్గర, ఒక 3 ఇయర్స్ నుంచి ఉంది. కాకపోతే రెగ్యులర్గా వాడను. సో నాకేమనిపిస్తుంది అంటే యూజ్ఫుల్ థింగ్స్ కూడా వాడకపోతే ఎట్లా అని ఆ మధ్య అయితే చాలా వాడేదాన్ని. ఇంకా పిల్లలు పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ వేయడం వల్ల వాటిని ఒకసారి సదరడము, మళ్ళీ వ్యాక్యూమ్ పెట్టి ఒకసారి తీయడము అని ఎందుకనే పక్కకు అట్లే పెట్టుకున్నాను అనమాట. సో ఇట్లా ఎప్పుడైనా చిన్న చిన్న థింగ్స్ ఇట్లా కింద ఏం లేదు, ఓన్లీ డస్టే ఉందన్నప్పుడు నేను ఇది ఎక్కువ యూజ్ చేస్తాను. సో అట్లా ఇది నాకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మీరు కూడా ఏమైనా ఇట్లా గ్యాడ్జెట్స్ తీసుకుంటే మంచిగా హెల్ప్ఫుల్ అయితే యూజ్ అవుతుంది, యూజ్ చేస్తామంటేనే పర్చేస్ చేయండి. తీసుకొని పక్కన పెట్టి వేస్ట్ చేయకుండా ఇట్లా యూజ్ అవుతుంది. కాకపోతే ఇది మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాంటిది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఇట్లా బర్త్డేస్ అప్పుడు మనం అవన్నీ షార్ట్స్ అవన్నీ చేస్తాం కదా, అప్పుడు కూడా ఇది మస్తు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో అట్లా ఇంకా మొత్తం వ్యాక్యూమ్ పెట్టి చేసేస్తున్నా. ఏం కాదులే, వస్తున్నాం. ఏంటిదిరా? సరే హాస్పిటల్ వద్దులే, తగ్గిపోతుంది. ఇక్కడ మా ఖుషి పాప చూడండి, పాపం అది దెబ్బ తాకించుకుందంట. సో నేను ఎక్కడ హాస్పిటల్ తీసుకెళ్తున్నావు అని ముందే దెబ్బ తాకింది, నొప్పి లేస్తుంది, హాస్పిటల్కి వద్దు, అదే తగ్గిపోతుందిలే అని నాకే రివర్స్లో చెప్తుంది అనమాట. అసలు ఇప్పటి పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు, వాళ్ళ బ్రెయిన్లో చాలా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనమైతే అప్పుడు అంత ఇట్లా ఖుషిలాగా అయితే నేను లేను, చాలా డమ్ ఉండేదాన్ని. తను ఎంత బ్రేవ్గా బిహేవ్ చేస్తుంది, మంచిగా చాలా ఆలోచిస్తుంది, మాట్లాడుతుంది, మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మా బాబు కంటే మా ఖుషి కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది. మా బాబు ఏమో చూడడానికి బాగా యాక్టివ్గా అనిపిస్తాడు, కానీ రివర్స్ అనమాట. తను చాలా బ్రేవ్ అండ్ స్ట్రాంగ్ ఉంటుంది. జున్ను మాత్రం కొంచెం భయపడతా మొహమాట పడతా ఉంటాడనమాట. సో అదనమాట. ఇంక ఇక్కడ లంచ్కి అయితే నేను మీల్ మేకర్ కర్రీ చేస్తున్నాను అనమాట. సో దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీల్ మేకర్ కర్రీ చేస్తున్నా. అండ్ ఈ మధ్య మా బాబు కూడా ఫుడ్ తినడానికి బాగా సతాయిస్తున్నాడు. సో ఇంకా మీల్ మేకర్ అయితే తను కూడా బాగా ఇష్టంగా తింటాడని మీల్ మేకర్ కర్రీ చేస్తున్నా. సో ఇంకా నాకు కూడా వెయిట్ లాస్లో ప్రోటీన్ కావాలి కదా, సో అందుకు ఇక్కడ చాకులు అయితే రీసెంట్గానే పచ్చడి చేసిన గాయస్. నేను రీసెంట్గా అంటే మరీ ఇయర్స్ కూడా అవుతలేదు, 1 ఇయర్ లోపే అనుకుంటా. ఇవైతే ఊకే మొండిపోతున్నాయి, ఎందుకు పోతున్నాయి నాకు అర్థమవుతలేదు. నేను ఎక్కువ చాపింగ్ బోర్డులోనే చాప్ చేస్తూ ఉంటా, అయినా కూడా పోతున్నాయి. సో వాళ్ళు ఇది సెట్ ఆఫ్ 4 అనమాట నైఫ్స్. సెట్ ఆఫ్ 4 నైఫ్స్లో 3 అనుకుంటా, సెట్ ఆఫ్ 3 నైఫ్స్లో. సో ఇది ఒకటి ఫైలింగ్ ఇచ్చిన అనమాట వాళ్ళే. సో చాకులు మొండిపోతే ఇట్లా మనం ఫైల్ చేసుకోవడానికి, సో అది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వెంటనే ఇట్లా మొండిపోతే టకటక చేసేసుకున్నా మంచి షార్ప్ అయిపోయినాయి కూడా. ముందంతా వెనకటి కాలంలో కింద బండ మీద ఇట్లా రాకేవాళ్ళు కదా, సో అట్లా అది గుర్తొచ్చింది నాకు. సో అట్లా వాళ్ళు ఫైలర్ ఇచ్చారు అనమాట, దాంతో ఇట్లా అంటే మంచి షార్ప్ అయిపోతుంది. సో ఇంకా ప్రాసెస్ అయితే మిల్ మేకర్ కర్రీ అయితే నేను చాలా సింపుల్, ఇప్పుడు బేసిక్ టమాటా కర్రీ ఎట్లా చేస్తాం దాంట్లోనే మిల్ మేకర్స్ బాయిల్ చేసి యాడ్ చేస్తాను అనమాట. మిల్ మేకర్స్ మాత్రం బాయిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా సాల్ట్ వేసుకోండి, సో దట్ ఆ సాల్ట్ ముందే పీల్చుకుంటాను అనమాట. కర్రీలో అయితే అంత వెంటనే పీల్చుకోదు. సో సాల్ట్ వేసుకోవడం వల్ల కర్రీలో వేసే సాల్ట్ అది బ్యాలెన్స్ అయిపోతుంది. మనం కర్రీలో సాల్ట్ వేయకుండా వేస్తే ఏమవుతుంది, కర్రీలో సాల్ట్ అంటే అదే తీసుకొని కర్రీ అంతా సప్పగా అవుతుంది అనమాట. సో అందుకు ఖచ్చితంగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో దీంట్లో ఈరోజు నేను ఒక ఎండుమిర్చి అట్లా జస్ట్ యాడ్ చేసేసుకున్నా మంచి ఫ్లేవర్ కోసం. సో పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, ఆనియన్స్, పసుపు,
ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిల్ మేకర్ కూడా వేసేసుకొని దాన్ని కూడా ఒక 5 to 10 minutes అట్లా ఫ్రై చేసుకోవాలి. ఏదైతే కొంచెం పచ్చివాసన ఉంటాయి కదా అది పోవడానికి. అండ్ మంచిగా మిల్ మేకర్కి జింజర్ వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది బాగా పట్టేసుకుంటుంది. సో ఇట్లా మూత పెట్టుకొని ఒక 5 minutes మూత పెట్టుకొని తీసేసి మళ్ళీ కొంచెం కరివేపాకు అండ్ టమాటో వేసి, ఇంక టమాటోస్లోనే నేను ఎప్పుడైనా కానీ టమాటోస్ మగ్గినాక ఉప్పు కారం వేయను. టమాటోస్ వేసినాకనే వెంటనే ఉప్పు కారం వేస్తాను. ఎందుకంటే టమాటోకి ఉప్పు కారం అంతా పీల్చుకుంటుంది. కొంతమంది ఏంటంటే టమాటో అంతా ఉడికిన తర్వాత లాస్ట్కి వేస్తారు. అసలు టమాటోకి అంత ఉప్పు కారం పీల్చుకోదు. ఇట్లా వేయడం వల్ల టమాటో లోపల దాకా పీల్చుకుంటుంది అండ్ మంచిగా జ్యూసీ కూడా వస్తుంది అనమాట. అండ్ మిల్ మేకర్ని నేను బాగా ప్రెస్ చేసి వేయను, అట్లనే వాటర్తో వేస్తాను. ఏదైతే మనం ఫ్రై లాగా చేస్తామో దాంట్లో మాత్రం ప్రెస్ చేసి వేసేసుకోవాలి. కర్రీకి మాత్రం అట్లనే వేసేసుకోవాలి. అట్లా వేసుకోవడం వల్లనే అదంతా ఇగ్గుకుంటుంది అనమాట. ఏదైతే ఆ టమాటో ప్యూరీ కానీ ఆ కర్రీ మసాలాస్ అదంతా వేసుకొని మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో అంతే ఉప్పు కారం వేసేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే, ఆఫ్ చేయడం అనమాట. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. అంతే, ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇఫ్ మీకు నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ కామెంట్ చేసేయండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ then take care, keep smiling. Bye guys.